హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం టెరాఫామ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి చూద్దాము. దీనికోసం కపుల్ ఆఫ్ స్టెప్స్ చేయాల్సి ఉంటుంది. ఆ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ డౌన్లోడ్ ద టెరాఫామ్ని డౌన్లోడ్ చేయాలి. సెకండ్ వచ్చేసి దీన్ని మనం ఒక ఫోల్డర్లో పెట్టి ఆ ఫోల్డర్ పాత్ని మనము ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చినప్పుడు మనం టెరాఫామ్ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ టెరాఫామ్ని ఇన్స్టాల్ చేశాను, బట్ ఐ విల్ షో యూ ద ప్రొసీజర్. సో ఫస్ట్ వచ్చేసి గూగుల్లోకి వచ్చేసి టెరాఫామ్ డౌన్లోడ్ అని ఇచ్చినట్లయితే మనకు హ్యాషికార్ప్, ఇది వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ హ్యాషికార్ప్. సో ఇన్స్టాల్ టెరాఫామ్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళేసి మనము టెరాఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అగైన్ మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటో దాన్ని బట్టి చూజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మ్యాక్ అయితే ఇవి స్టెప్స్, విండోస్ అయితే ఇవి లినక్స్, FreeBS, OpenBS, సోలారిస్, ఇలా డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. బట్ మనది వచ్చేసి విండోస్ కాబట్టి మళ్ళీ విండోస్లో డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంది, 386 అండ్ AMD 64. మన ప్రాసెసర్ ఏంటో దాన్ని బట్టి చూజ్ చేసుకోవాలి. సో మోస్ట్లీ మనం వచ్చేసి 386 ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తాం కాబట్టి డౌన్లోడ్ ఇట్ ఓవర్ హియర్. సో లెట్ మీ ఓపెన్ ద జిప్ ఫైల్. సో ఇక్కడ చూడండి, టెరాఫామ్ జిప్ ఫైల్ లాగా డౌన్లోడ్ అయింది కదా. సో దీన్ని వచ్చేసి మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయను. మనం వచ్చేసి డెస్క్టాప్ మీద కానీ లేదంటే ఏదన్నా ఒక కస్టమ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో దీనికోసం నేను డెస్క్టాప్ మీద వెలాక్సీ అనే ఒక డైరెక్టరీ ఉంటే అందులో కాపీ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ చూసినట్లయితే టెరాఫామ్ అని నేను క్రియేట్ చేసి ఉంచాను. బట్ ఎనీవే ఐ విల్ క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్. దానికోసం న్యూ ఫోల్డర్, దీన్ని వచ్చేసి టెరాఫామ్, ఇది వచ్చేసి 1.4 కదా, ఆ వర్షన్ కాబట్టి 1.4 అని ఇస్తున్నాను. ఇందులోకి వెళ్ళి మనము ఈ డౌన్లోడ్ అయిన దాన్ని కాపీ చేస్తున్నాం. ఇట్ ఈస్ 1.4.4. ఇక్కడ మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ట్రాక్ట్ హియర్. ఇక్కడ నుంచి మనము టెరాఫామ్ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో టెరాఫామ్ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసేదానికి ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి గిట్ బ్యాష్ ఉంది కదా, సో గిట్ బ్యాష్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ పాత్ తోటి గిట్ బ్యాష్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, డెస్క్టాప్, వెలాక్సీ, టెరాఫామ్ 1.4. ఈవెన్ మనకు ప్రీవియస్గా ఇన్స్టాల్ చేసిన గిట్ బ్యాష్ కూడా ఉంది. ఇక్కడికి వెళ్ళి మనము టెరాఫామ్ అని ఇస్తే ఓకే, నా కేసులో వర్క్ అవుతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ సెటప్ చేసి ఉంచాను కాబట్టి. టెరాఫామ్ మైనస్ వర్షన్, ఇక్కడ చూడండి. సో టెరాఫామ్ వర్షన్ ఏం చూపిస్తుంది, 1.3.9 అని ఉంది. అండ్ లేటెస్ట్ వర్షన్ కూడా అవైలబుల్ ఉంది అని అంటుంది, దట్ ఈస్ 1.4.4. ఎందుకంటే మనం లేటెస్ట్ వర్షన్ పాత్ ఇంకా ఇవ్వలేదు, నేను ప్రీవియస్ వర్షన్ ఇన్స్టాల్ చేసి సెటప్ చేసి ఉంచాను కాబట్టి ఇది ఉంది. కానీ నాకు కావాల్సింది 1.4.4, అదే కదా మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసింది. కానీ ఇక్కడి నుంచి నేను టెరాఫామ్ అని ఇస్తే మైనస్ వర్షన్ అని ఇస్తే సారీ ./terraform. సో ./terraform వర్షన్ అని ఇచ్చినట్లయితే ఇది కరెంట్ పాత్ లో ఉండే టెరాఫామ్ వర్షన్ ని తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, టెరాఫామ్ వర్షన్ 1.4.4 అని వచ్చింది. అంటే మనము ఈ కరెంట్ పాత్ వేరియబుల్లో ఇచ్చినట్లయితే అది పికప్ చేసుకుంటుంది. దానికోసం మనము జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి ఎడిట్ ద సిస్టమ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అని సెర్చ్ చేయాలి. జస్ట్ ఎడిట్ అని ఇచ్చినా కానీ ఇక్కడ చూడండి పాపప్ అయింది. ఒకవేళ లేనట్లయితే ఎడిట్ ద సిస్టమ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అని ఇచ్చినట్లయితే ఇది ఓపెన్ అవుతుంది. సో గో ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్, ఇక్కడికి వెళ్ళేసి మనకు ఈ కింద సిస్టమ్ వేరియబుల్స్ ఉంది కదా, ఇందులో పాత్ ఉంటుంది. పాత్ ని ఎడిట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, సి ప్రోగ్రామ్ ఫైల్స్ టెరాఫామ్ 1.3.9. నేను ఈ పాత్ ఇచ్చున్నా కాబట్టి ఇది తీసుకోండి. కాబట్టి మనము న్యూ పాత్ ని అప్డేట్ చేయాలి. ఏదర్ నేను ఇది డిలీట్ చేసి న్యూ పాత్ అయినా ఇవ్వచ్చు, ఇక్కడ అప్డేట్ అయినా చేయొచ్చు. అప్డేట్ చేసేదానికి ఎడిట్ అని ఇచ్చేసి న్యూ పాత్ ని ఇవ్వచ్చు. పాత్ ని చేంజ్ చేసే దానికోసం సో ఇక్కడ నుంచి పాత్ ని కాపీ చేసుకోవాలి. ఇది ఫుల్ పాత్, ఎందుకంటే మనము డెస్క్టాప్ పైన వెలాక్సీ అనే ఫోల్డర్ లో పెట్టాం కాబట్టి ఆ పాత్ ని తీసుకోవాలి. సో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఎడిట్ ఇచ్చేసి ఈ పాత్ ని కాపీ చేస్తే ఓకే 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 ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు వచ్చేసి మన పాత్ అనేది అప్డేట్ అయింది. సో ఈ న్యూ పాత్ ని పికప్ చేసుకోవాలి అనుకుంటే మనము వీటిని క్లోజ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ గా ఓపెన్ చేయాల్సి ఉంటుంది టెర్మినల్. సో 2 టెర్మినల్స్ ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ గిట్ బ్యాష్ అని ఇచ్చేసి ఫాంట్ ని ఇంక్రీజ్ చేసి టెరాఫామ్ మైనస్ వర్షన్ అని ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి మనకు లేటెస్ట్ వర్షన్ అనేది చూపిస్తూ ఉంది. ఆల్రైట్, ఈ విధంగా మనం టెరాఫామ్ ని ఇన్స్టాల్ చేయొచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఈవెన్ ఇదే కమాండ్ ని మనం ఇక్కడ కూడా రన్ చేయొచ్చు. ఇది వచ్చేసి విజువల్ స్టూడియో కోడ్ కదా, ఇందులో టర్మినల్ అని ఉంటుంది ఆప్షన్. టర్మినల్ మీద న్యూ టర్మినల్ అని ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు ఒక టర్మినల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ టర్మినల్ టైప్ వచ్చేసి పవర్ షెల్. పవర్ షెల్ లో కూడా కమాండ్ సేమ్, టెరాఫామ్ మైనస్ వర్షన్ అని ఇచ్చినట్లయితే ఇక్కడ
మనం ఏ వర్షన్ ఆఫ్ టెరాఫామ్ ఇన్స్టాల్ చేసి ఉన్నామో అది చూపిస్తుంది. బట్ ఇది మనం ముందుగా ఓపెన్ చేసి ఉంచాం కాబట్టి ఇది ఇంకా ప్రీవియస్ వర్షన్నే పికప్ చేసుకుంటుంది. లెట్ మీ క్లోజ్ ఇట్. అండ్ విఎస్ కోడ్ని కూడా విఎస్ కోడ్ ఆర్ విజువల్ స్టూడియో కోడ్ అని సెర్చ్ చేసినట్లయితే మన విండోస్ పర్లో అది చూపిస్తుంది. అండ్ టెర్మినల్, న్యూ టెర్మినల్, టెరాఫామ్ -వర్షన్. ఓకే, సో లేటెస్ట్ వర్షన్ ని తీసుకుంది. అండ్ ఇది వచ్చేసి ప్రీవియస్ షెల్ డిలీట్ చేయొచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ షెల్స్ ఓపెన్ చేయొచ్చు. ఈవెన్ మన గిట్ బ్యాష్ టెర్మినల్ ని కూడా ఇక్కడే ఓపెన్ చేసుకోవచ్చు. సో గిట్ బ్యాష్ ఇక్కడే ఓపెన్ చేస్తున్నట్లయితే ఇది అవసరం ఉండదు. కానీ నేను డెడికేటెడ్ గిట్ బ్యాష్ ని వాడతాను. ఎందుకు అంటే ఇక్కడ మనం ఏవైనా కమాండ్స్ ని టైప్ చేసినప్పుడు అది అంత ఫిజిబిలిటీ ఉండదు, ఎక్కువ అవుట్పుట్ ఇక్కడ చూపించలేను కాబట్టి ఇక్కడ అయితే మనకు హిస్టరీ అనేది ఎక్కువ హిస్టరీ కనిపిస్తుంది. సో ఫాలో అవడం ఈజీ. అంతేగాని ఇది వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ వాడాలి అనేది కాదు, మనం ఇక్కడే టెర్మినల్ వాడుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకు ఈ విఎస్ కోడ్లో ప్లగిన్స్ ఉంటాయి, ఎక్స్టెన్షన్స్. ఇక్కడికి వెళ్ళేసి మనము ఎక్స్టెన్షన్స్ని ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే మనం కోడ్ రాస్తున్నాం కదా, విజువల్ స్టూడియోలో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే ఈ ఎక్స్టెన్షన్స్ని ఇన్స్టాల్ చేసినప్పుడు దాని కోడ్ యొక్క సింటాక్స్ని ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు టెరాఫామ్ ఉంది అనుకోండి, ఓకే, టెరాఫామ్ సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ కొన్ని టెరాఫామ్ ప్లగిన్స్ని ఇన్స్టాల్ చేసి ఉంచాను. టెరాఫామ్ ఇది వచ్చేసి ఆంటన్ కౌలికో అనే అతను డెవలప్ చేశాడు. అండ్ ఇక్కడికి వచ్చి చూసినట్లయితే డిజేబుల్ అంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచాను కాబట్టి డిజేబుల్ అయినా చేయొచ్చు, అన్ఇన్స్టాల్ అయినా చేయొచ్చు. ఓకే, ఇన్ కేస్ ఇన్స్టాల్ అవ్వకపోయినట్లయితే ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఈ ప్లగిన్ ని ఇన్స్టాల్ చేశాను. ఈ రెండు ప్లగిన్స్ మీరు ఇన్స్టాల్ చేయండి, హ్యాషికార్ప్ టెరాఫామ్ అండ్ టెరాఫామ్. అండ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ మంది డౌన్లోడ్ చేసి ఉండాలి, లేకపోతే అవి వచ్చేసి కొన్ని వనరబిలిటీస్ అయినా ఇన్స్టాల్ చేయొచ్చు. కాబట్టి బీ కేర్ఫుల్ వైల్ ఇన్స్టాలింగ్. అట్లీస్ట్ సమ్ కమ్యూనిటీ పీపుల్ ఇన్స్టాల్ చేసి ఉన్నట్లయితేనే మీరు ఇన్స్టాల్ చేయండి. ఈవెన్ ఇక్కడికి వెళ్ళినా కానీ చూడండి 26 lakhs పీపుల్ ఇది ఇన్స్టాల్ చేసి ఉంచారు. కాబట్టి మనము దీన్ని ఇన్స్టాల్ చేయొచ్చు అన్నట్లు. ఓకే, దట్స్ ఆల్. దిస్ ఈస్ హౌ వీ కెన్ ఇన్స్టాల్ టెరాఫామ్. నెక్స్ట్ వీడియోలో మనము మొబైల్ ఎక్స్టర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ దట్ వీడియో.